హలో స్టూడెంట్స్, ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనం ఇప్పటి వరకు చేసినటువంటి మోడల్స్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్కి సంబంధించిన సింగిల్ ఎంట్రీ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే మోర్ దాన్ 2. సో పార్ట్నర్షిప్ రిలేటెడ్గా మనం ప్రాబ్లం చూద్దాం ఎలా చేయాలి అనేటువంటిది. సో ప్రాబ్లంలోకి వెళ్దాం. Lavanya and Mahalakshmi are partners sharing profits and loss in 3:2 ratio. From the following information, calculate profit as on 31/3/2021. Also show how the profit is distributed. So capital as on 1/4/2020, capital as on 31/3/2021. So ikkada Lavanya, Mahalakshmi వాళ్ళ యొక్క క్యాపిటల్స్, ఓపెనింగ్ క్యాపిటల్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ క్లోజింగ్ క్యాపిటల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ డ్రాయింగ్స్ ఇచ్చాడు, అడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడు. సరే, ఇప్పుడు మరి ప్రాబ్లం సొల్యూషన్ ఎలా చేయాలి? ఇక్కడ ఓపెనింగ్ క్యాపిటల్స్ ఉన్నాయి, క్లోజింగ్ క్యాపిటల్స్ ఉన్నాయి, డ్రాయింగ్స్ ఉన్నాయి, అడిషనల్ క్యాపిటల్ ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్కి సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్కి ఏమైనా తేడాలు ఉన్నాయా, లేదంటే ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో ప్రాఫిట్స్ లాస్ కనుక్కున్నామో అదే విధంగా కనుక్కోవాలా అంటే ఇక్కడ కూడా అదే విధంగానే ఫాలో అవ్వాలి. కాకపోతే ఒక చిన్న వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ ఏంటి అనేటువంటి నేను మీకు ఇప్పుడు సొల్యూషన్లో డైరెక్ట్గా చూపిస్తాను. చూడండి, చాలా సింపులే, పెద్ద కష్టమే కాదు. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ లావణ్య అండ్ మహాలక్ష్మి. ఇక్కడ మిస్టరస్ అని పెట్టుకోండి. సో ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/3/2021, 31/3/2021, రైట్. సో సిమిలర్ పర్టికులర్స్ రూపీస్. రైట్. ఇప్పుడు మనకు ఫస్ట్ జనరల్గా మనం ఏం తీసుకుంటాము, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం. ఫస్ట్ మనం క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం. సో ఇక్కడ కూడా క్లోజింగ్ క్యాపిటలే, బట్ కానీ చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఒక చిన్న వర్డ్ యాడ్ చేసుకోవాలి. అదేంటంటే కంబైన్డ్ అనేటువంటి చిన్న వర్డ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కంబైన్డ్ క్లోజింగ్ క్యాపిటల్ అని రాసి సో ఇద్దరిది యాడ్ చేసుకొని తీసుకున్నాం. సో 1,10,000 and 80,000. సో 1,10,000 ప్లస్ 80,000 కంబైన్డ్ అనేటువంటి వర్డ్ యాడ్ చేస్తే ఇక్కడ సరిపోతుంది. ఇంకంతకు మించి పెద్దగా వేరియేషన్ ఏమీ లేదు. ఓకే, 1,90,000 ప్లస్ డ్రాయింగ్స్ రాసేటప్పుడు కూడా ఇద్దరిది ఉన్నట్లయితే కంబైన్డ్ డ్రాయింగ్స్ అనేటువంటి వర్డ్ యాడ్ చేసుకోవడం. కంబైన్డ్ డ్రాయింగ్స్. సో ఎంత అంటే 18,000 ప్లస్ 5,000, 18,000 ప్లస్ 5,000. సో 23,000. సో 2,13,000. నెక్స్ట్ తర్వాత మనకేం కావాలి, ఇంకా అడిషనల్ క్యాపిటల్ ఇక్కడ ఒక్కరిదే ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా మైనస్ అడిషనల్ క్యాపిటల్ అని రాయండి. ఇన్ కేస్ ఇద్దరిది ఉంది అప్పుడు మళ్ళీ కంబైన్డ్ అడిషనల్ క్యాపిటల్ అని తీసుకోండి. సో అడిషనల్ క్యాపిటల్ ఎంత ఉందంటే 25,000, 25,000. సో రెడ్యూస్ చేస్తే 0 0 అండ్ 13లో 5 పోతే 8, 10లో 2 పోతే 8 and 1,88,000. So 1,88,000, రైట్. సో 1,88,000. దీన్ని మనం ఏమని పిలుస్తాము, అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్. దీన్నే అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్గా పిలవడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్, ఇందులో నుంచి మైనస్ కంబైన్డ్ ఓపెనింగ్ క్యాపిటల్
ఓపెనింగ్ క్యాపిటల్, కంబైన్డ్ ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేయండి. సో ఎంత ఉంది మనకు కంబైన్డ్ ఓపెనింగ్ క్యాపిటల్ ఇక్కడ? సో 90,000 ప్లస్ 50,000, 90,000 ప్లస్ 50,000. సో ఎంత అంటే మనకు 1,40,000, 1,40,000. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 48,000 మిగిలింది. రీజన్ 48,000 అనేటువంటి ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది మనకేమవుద్దంటే ప్రాఫిట్, ఇది నెట్ ప్రాఫిట్ మీ అందరికీ తెలిసిందే. జనరల్గా మనకేంటంటే ఇక్కడ వరకు చేసి వదిలేస్తాం నాన్న. సో జనరల్గా ఇక్కడ వరకు చేసి మనం వదిలేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఈ ప్రాబ్లంలో ఇంకా ఉంది. కంటిన్యూషన్ ఏం చేయాలంటే, సోల్ ట్రేడింగ్ బిజినెస్లో అయితే ఒకే పర్సనే ఉంటాడు కాబట్టి ఆ 40,000 కంప్లీట్గా అతనికే వెళ్తుంది. కానీ ఇక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉండడం వల్ల ఈ 48,000 ఏం చేయాలంటే ఇద్దరికి షేర్ చేయాలి. సో ఆ కంప్లీట్గా నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లావణ్య షేర్ ఆఫ్ ప్రాఫిట్, లావణ్య షేర్ ఆఫ్ ప్రాఫిట్ అని రాసుకుంటూ, సో 48,000 ఇంటూ ఇక్కడ చూడండి రేషియో ఎంత ఉంది, 3:2. సో 3:2 అంటే 3/5. ఎలా వచ్చిందంటే 3:2 అంటే 3 + 2. సో టోటల్ పోర్షన్ 5 పార్ట్స్. అందులో ఫస్ట్ పర్సన్ పార్ట్ 3, సెకండ్ పర్సన్ పార్ట్ 2. అందువల్ల సో 3/5. సో ఇక్కడ 5 అనేటువంటి ఏంటంటే టోటల్ అనమాట. సో 3 అనేటువంటి ఏంటంటే లావణ్య పోర్షన్. సో 48,000 ఇంటూ 3/5. సో 28,800. ఒకరికి. సో ఇంకొకరికి వచ్చి మహాలక్ష్మి షేర్ ఆఫ్ ప్రాఫిట్, మహాలక్ష్మి షేర్ ఆఫ్ ప్రాఫిట్. సో 48,000 ఇంటూ 2/5 దట్ ఈక్వల్స్ టు, సో 48,000లో నుంచి ఆ 28,800 మైనస్ చేద్దాం. సో 19,200 అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇది మనకు పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్లో ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో చేయాల్సినటువంటి విధానం. ఓకే రైట్. సో ఇక్కడికి మనకు ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మీకు మేజర్గా ప్రాబ్లమ్స్ అనేటువంటిది సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఏ విధంగా ఉంటాయి అని అంటే, సో మేజర్గా ప్రాబ్లమ్స్ దేనిపైన ఉంటుంది అంటే, సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్లో ఈ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఏదైతే ఒకే ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం జరిగిందో వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేయండి. సో అక్కడి నుంచే మనకు ప్రాబ్లమ్స్ అనేటువంటి మేజర్గా అడుగుతూ ఉంటారు. ఓకే, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేటువంటి అంటే ఈ ఓపెనింగ్ క్యాపిటల్ కనుక్కోవడం, క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోవడం. సో వీటికి సంబంధించింది మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు. సో మీకు ఖచ్చితంగా మోస్ట్ కేసెస్లో ఈ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో మనకు ఖచ్చితంగా ఇది 5 మార్క్స్ ప్రాబ్లంగా వస్తుంది. 5 మార్క్స్ ప్రాబ్లంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో రావడం జరుగుతుంది. ఓకే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 5 మార్క్స్ ప్రాబ్లం కిందకి రావడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా స్టేట్మెంట్ ఎలా ఉందో అలానే నేర్చుకోండి. అది నేర్చుకోకుండా మాత్రం మనం ప్రాబ్లమ్స్లో చేయలేము. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చాప్టర్లో మీట్ అవుదాం. సో ప్లీజ్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్. సో దయచేసి మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి మన కోర్సు గురించి, మన యాప్ గురించి. ఓకే రైట్, థ్యాంక్ యూ.